ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పలు ట్యాక్స్ మినహాయింపులు ప్రకటించింది. ఈ బడ్జెట్లో సామాన్యులకు ఊరటనిచ్చేలా అంతగా ప్రకటనలేమీ లేవు కానీ పలు వస్తువులపై ట్యాక్స్ తగ్గింపులతో పాటు విదేశాలకు పంపే నగదు, టూర్ ప్యాకేజీలపై కేంద్రం మినహాయింపులిచ్చింది. మరికొన్నింటిపై ట్యాక్స్లను తగ్గించింది. ఈ నిర్ణయాలు అన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ట్యాక్స్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ 2026-27లో విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఊరట కల్పించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 5% నుంచి 2%కి తగ్గించారు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు అందించే టూర్ ప్యాకేజీల ద్వారా విదేశీ ప్రయాణాలు చేసే వారికి ట్యాక్సులు తగ్గుతాయి. దీనివల్ల విదేశీ ప్రయాణాల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గింపుతో టూర్ ప్యాకేజీలు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 5 అమలు కానుంది. విదేశాలకు డబ్బు పంపితే భారతదేశంలో ఉన్నవారు ఖర్చుల నిమిత్తం విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. విదేశాల్లో చదువుకునే తమ పిల్లల కోసం డబ్బులు పంపించడం, వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు పంపించడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఏప్రిల్ నుంచి TCS తగ్గనుంది. విద్య, వైద్య ఖర్చుల కోసం లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ కింద డబ్బులు పంపేవారికి TCSను 5 నుంచి 2%కి తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు. 10 లక్షల వరకు పంపే డబ్బులపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇతర ఖర్చుల కోసం 10 లక్షల మంచి డబ్బులు పంపితే 25% TCS ఉంటుంది. ఆ వడ్డీపై ట్యాక్స్ లేదు. ఇక రోడ్డు ప్రమాదాల సమయంలో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఇచ్చే నష్టపరిహారంపై వచ్చే ఆదాయానికి సంబంధించి వడ్డీపై ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రోడ్డు ప్రమాద బాధితులు, కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 1న ఇది అమల్లోకి రానుంది. పెనాల్టీపై వడ్డీ తొలగింపు. ఇకపై పెనాల్టీపై అప్పీల్ చేసినప్పుడు వడ్డీ ఉండదు. అప్పీల్ ఫలితం ఎలా ఉన్నా వడ్డీ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఫైల్ చేసిన దానిలో ఏమైనా తప్పులున్నా సవరించుకోవచ్చు.